తెలంగాణ రాష్ట్ర శాసన సభాధిపతి గ్రామంలో నిర్వహిస్తున్నాం సార్. దీనికి మీరు ముఖ్య అతిథిగా వచ్చినందుకు వికారాబాద్ జిల్లా పోలీస్ తరఫున మరియు ట్రాన్స్పోర్ట్ తరఫున శుభాభినందనలు సార్. హాస్పిటల్స్ లో 1,50,000 రూపాయల వరకు ఉచిత ట్రీట్మెంట్ ఉంటుంది సార్. ఫర్దర్ అయిన ట్రీట్మెంట్ కూడా కేంద్ర ప్రభుత్వం భరాయిస్తుంది. ఫస్ట్ అయితే 1,50,000 రూపాయలు ఈ ప్రోగ్రామ్ కింద, రహవీర్ ప్రోగ్రామ్ కింద 1,50,000 రూపాయలు ఫ్రీ ట్రీట్మెంట్. ఎవరు కూడా నుంచి బయటికి వెళ్తే హెల్మెట్. ఈ కార్యక్రమంలో వికారాబాద్ జిల్లా ఎస్పీ గౌరవనీయులు శ్రీమతి స్నేహ గారు, గౌరవనీయులు నిజాం నవాబుల కాలంలో భూముల సర్వే జరిగింది. మళ్ళీ 90 ఏళ్ల తర్వాత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజాప్రభుత్వం ఆధ్వర్యంలో ఇప్పుడు భూముల సర్వే జరుగుతుంది. అప్పటికి ఇప్పటికీ టెక్నాలజీ బాగా పెరిగింది. ఇప్పుడు ఆధునిక సాంకేతిక పద్ధతులను ఉపయోగించి భూముల సర్వే చేస్తారు, సరిహద్దులను నిర్ణయిస్తారు, ప్రతి సర్వే నంబర్కు మ్యాప్ ఇస్తారు. ఇదంతా మీ ముందే మీ అనుమతితోనే జరుగుతుంది. ఈ సర్వే వలన మీకు మంచి జరుగుతుంది, భూముల సమస్యలు శాశ్వతంగా పరిష్కారం లభిస్తుంది. ఈ వివరాలన్నిటికీ సమీకృత భూభారతి పోస్టర్లో నమోదు చేశారు. స్మార్ట్ ఫోన్ల ద్వారా మీ భూమి వివరాలను, సరిహద్దులను ప్రపంచంలో ఎక్కడి నుంచైనా చూసుకోవచ్చు. ఈ సర్వేతో భూమి ఉన్న వారందరికీ మేలు జరుగుతుంది. భూమికి సంబంధించిన సమస్త సమాచారము అందుబాటులో ఉంటుంది. భూముల సమస్యలు శాశ్వత పరిష్కారం లభిస్తుంది. గ్రామంలో భూ పంచాయతీలు గొడవలు ఉంటాయి. ఎలాంటి లోటుపాట్లు లేకుండా భూ యజమానుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకొని అధికారులు సక్రమంగా సర్వే చేయాలి. సర్వేకు జరుగుతున్నదని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అప్పటి పిసిసి అధ్యక్షులు, ఇప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారితో కలిసి ధరణి వ్యతిరేకంగా వికారాబాద్ జిల్లా కలెక్టరేట్ ముందు మనమంతా ధర్నా చేశాం. మన ప్రభుత్వం వచ్చాక రైతులను ఏడిపిస్తున్న ధరణిని బంగాళాఖాతంలో కల్పిస్తానని రేవంత్ రెడ్డి గారు అప్పుడే చెప్పారు. ప్రజాప్రభుత్వం వచ్చాక రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్న ధరణిని రద్దు చేసి ప్రజలకు మేలు చేసే విధంగా భూభారతి చట్టాన్ని తీసుకురావడం జరిగింది. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారంలో ఇచ్చిన హామీల మేరకు మహాలక్ష్మి పథకంలో మా అక్క చెల్లెళ్లకు ఉచితంగా బస్సు ప్రయాణం కల్పిస్తున్నాము. ఇప్పటి వరకు మహిళలు 10,000 కోట్ల రూపాయలు ప్రయాణాలు చేశారు. 500 రూపాయలకే సబ్సిడీ గ్యాస్ సిలిండర్. గృహజ్యోతి పథకంలో పేదల ఇళ్లకు ఉచిత కరెంటు. రాజు ఆరోగ్యశ్రీ పరిమితి పెంచి 10 లక్షలకు పెంచి కల్పించాము. ఇక ఈ ఏడాది నుంచి రాష్ట్రంలో కుటుంబాలన్నిటికీ భరోసా ఉండాలనే ఉద్దేశంతో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని ప్రారంభిస్తున్నారు. బడికి వెళ్లే పిల్లలు సంపూర్ణ ఆరోగ్యం ఉండాలని, ఆకలితో ఉండొద్దనే ఉద్దేశంతో 1వ తరగతి నుండి ఇంటర్మీడియట్ వరకు ఉదయం పూట అల్పాహారాన్ని పథకాన్ని ప్రారంభిస్తున్నారు. అదేవిధంగా ఇంటర్మీడియట్ విద్యార్థులకు కూడా మధ్యాహ్న భోజన సౌకర్యాన్ని అందిస్తున్నారు. 10 ఏళ్ళు అధికారంలో ఉన్న గత ప్రభుత్వం 8 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేసింది. గతంలో 1వ తేదీన జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు. కేసీఆర్ చేసిన అప్పులు ఈ రాష్ట్రాన్ని వెంట పెట్టేసింది. అధికారంలోకి వచ్చే వరకు గత ప్రభుత్వం ఇంత పెద్ద మొత్తంలో అప్పులు చేసిన విషయం మాకు కూడా తెలియదు. ఇప్పుడు నెలకు 6,500 కోట్ల రూపాయల అప్పులు చెల్లిస్తున్నాం. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు సమర్థుడు కాబట్టి ఈ అప్పులను తీరుస్తూ మరోవైపు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను కూడా అమలు చేస్తున్నాడు. 2 లక్షల రూపాయల మేరకు రుణమాఫీ జరిగింది. పెద్దోళ్ళే కాదు, పేదలు కూడా సన్న బియ్యం అన్నం తింటున్నారు. 10 ఏళ్ల తర్వాత కొత్త రేషన్ కార్డు వస్తున్నాయి. పేదలందరికీ గ్రామ ఇల్లు ఇస్తున్నాము. రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిన విధంగా గ్రామంలో ఇల్లు లేని అందరికీ గ్రామ ఇల్లు ఇస్తాం. సొంత స్థలం లేకపోతే స్థలం ఇచ్చి ఇల్లు మంజూరు చేయిస్తాం. స్పీకర్ హోదాలో ఉండడంతో మన వికారాబాద్ నియోజకవర్గానికి నిధులు ఎక్కువగా వస్తున్నాయి. మన నియోజకవర్గానికి 5,000 ఇంద్రమ్మ ఇల్లు వచ్చాయి.
అందరికీ ఇస్తాను. 70,000 ఉద్యోగాలు భర్తీ చేశారు. ప్రైవేట్ రంగంలో 15 లక్షల ఉద్యోగాల కల్పన జరిగింది. గత ప్రభుత్వం చేసిన అప్పులు లేకపోతే మన ప్రభుత్వంలో తులం బంగారం వచ్చేది. మా అక్క చెల్లెలకు నెలకు 2,500 రూపాయలు వచ్చేటివి. పెన్షన్లు పెరిగేటివి. గత ప్రభుత్వం 10 ఏళ్లలో ఒక్క రోడ్డు కూడా వేయలేదు. నేను ఇప్పటికే 600 కోట్లతో రోడ్లు వేయించాను. ప్రతి గ్రామంలో 50 లక్షలతో సీసీ రోడ్లు వేయించాను. మరి అదేవిధంగా మన అత్తలి గ్రామానికి సంబంధించి 50 లక్షల సీసీ రోడ్లతో పాటు ఎస్సీ సబ్ప్లాన్ 13 లక్షలు, బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కు 10 లక్షలు, వర్క్ షెడ్ కు 10 లక్షలు, సైడ్ డ్రైనేజ్ కు 10 లక్షలు, ఇంద్రమ్మ ఇల్లు 21, ఆర్డబ్ల్యూఎస్ కు సంబంధించి 2,50,000 రూపాయలు ఇప్పటికే మనం ఈ గ్రామం మీద ఖర్చు చేయడం జరిగింది. ఎన్నికల సమయంలో మాత్రమే కాదు, రాజకీయాలు మిగిలిన సమయంలో పార్టీలకు అతీతంగా అందరినీ కలుపుకొని గ్రామ అభివృద్ధికి పనిచేయాలని అందరికీ నా యొక్క సూచన. అదేవిధంగా సంఘపతాలు మాట్లాడుతూ కొప్పల్లి అత్తివెల్లి టు మదనపల్లి రోడ్డు ఆల్రెడీ మంజూరు అయింది. అది తప్పకుండా కాంట్రాక్టర్ చెప్పి ఇమీడియట్ గా చేయించే ప్రయత్నం చేస్తానని చెప్పేసి తెలియజేస్తున్నాను. అక్కడే అత్తివెల్లి టు ఎర్రవల్లి మంజూరుకి పంపించడం జరిగింది. అతి తొందరలో అది వస్తుంది. ఇవన్నీ కనెక్టెడ్ రోడ్స్, మన గ్రామానికి వేరే గ్రామాలకు ఉన్న కనెక్టెడ్ రోడ్స్ ఇది. మరి ఆర్ఎండ్బి రోడ్డు వచ్చి మన గ్రామానికి వచ్చే రోడ్డు కూడా శాంక్షన్ అయిపోయింది. అది కూడా అతి తొందరలో కూడా శాంక్షన్ పని ప్రారంభిస్తామని చెప్పి తెలియజేస్తున్నాను. అత్తివెల్లి టు మోత్కుపల్లి వరకు అది కూడా మంగన్పల్లి వరకు అది కూడా పెండింగ్ ఉన్నది. అది కూడా రోడ్డు తీసుకుంటాం తప్పకుండా. నిజంగానే ప్రజల మీద మంచి అభిమానం ఉన్నది నాకు. మరి ప్రతి ఎలక్షన్ లో కూడా నేను ఓడినా గెలిచిన ఈ గ్రామం నుంచి మంచి మెజారిటీ ఇచ్చి నన్ను ముందుకు తీసుకుపోతున్నందుకు తప్పకుండా ఇల్లు లేని ప్రతి నిరుపేదకు రాజశేఖర రెడ్డి టైం ఎట్లయితే సాచురేషన్ పద్ధతిలో ఇల్లు ఇచ్చినామో ఆ విధంగా ప్రతి ఒక్కరికి ఇల్లు ఇచ్చే కార్యక్రమం చేస్తామని చెప్పేసి తెలియజేస్తూ, మరి అదేవిధంగా ప్లాట్ లేకుంటే మాత్రము ఈ ఇక్కడ గ్రామంలో ఏదైతే భూమి ఉన్నదో ఆ భూమిని గుర్తుపట్టి గవర్నమెంట్ భూమిని గుర్తుపట్టి ప్లాట్ చేసి ప్లాట్ ఇచ్చి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చే కార్యక్రమం కూడా చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ, మిగిలిన చిన్న చిన్న సమస్యలు ఏమున్నాయో అవి తప్పకుండా మీ సర్పంచ్ విజయలక్ష్మిని పిలిపించుకొని మాట్లాడి గ్రామంలో ఉన్న చిన్న సమస్యలు ఏమున్నాయో అవి అన్నింటి పరిష్కారం చేస్తా అని చెప్పేసి మీ అందరి ముఖ్యంగా తెలియజేస్తూ, ఈ సర్వే ఏదైతున్నదో ఇది చాలా మంచి సర్వే. ఇది కొట్లాటలు పంచాయతీలు లేని సర్వే. తప్పకుండా గ్రామంలో ఉన్న పెద్దమనుషులంతా సహకరించి ఈ సర్వే విజయవంతం చేసుకోవాలని చెప్పేసి మీ అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.